జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పాదయాత్ర అంటారు, అందుకే వెయిట్ చేస్తున్నాం సార్ మేము. ఓకే రైట్. అయ్యప్ప చెప్పండి సార్. ఏంటి గ్రౌండ్ లెవెల్లో అంత వ్యతిరేకత ఉందా వైఎస్ఆర్సీపీ మీద? అసలు కూటమి మీద వ్యతిరేకత ఉంది, ఇంక మనం జనాల్లోకి వెళ్ళే ప్లాన్ చేయాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నిలబెట్టేస్తారు, ఆయన్ని అసలు కథలనివ్వరు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏది నిజం గ్రౌండ్లో? ఏది నిజమంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా ఉంటాయండి. ఇప్పుడు రోడ్ల సమస్య ఉన్నదండి, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదనేది ఒక వాస్తవం అండి. రాజధాని డెవలప్ చేయలేదనేది ఒక వాస్తవం. ఇప్పుడు రాజధాని ఏరియాకి వెళ్ళారనుకోండి, అక్కడ రైతులు అతన్ని తిరగనివ్వకపోవడం అనేది కొంతవరకు వాస్తవం. అదే ఉద్దానం వెళ్ళారనుకోండి, ఉద్దానంలో డయాలసిస్ సెంటర్ కట్టారు, అయినా ఉద్దానంలో డెవలప్ చేశారు, అక్కడ బ్రహ్మరథనం పాడతారు. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగితే ఆ ప్రాంతంలో ఆపుతారు, కానీ రాష్ట్రంతో ఎలా ఆపుతారండి? ఇప్పుడు వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాలి కాబట్టి, డిబేట్ కాబట్టి ఒక వాస్తవం చెప్తానండి. ఎందుకంటే నాకు కూటమి పార్టీలో నేను కూటమి పార్టీలో ఒక భాగం, కానీ వాస్తవం ఒకటి చెప్తానండి. గ్రామీణ సంస్కరణలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతాల్లో రైతు భరోసాలు కట్టాడు, ప్రతి గ్రామంలో పేదలకు ఇల్లు ఇచ్చాడు, ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీల్లో డిజిటల్ అసిస్టెంట్లు, రైతు భరోసా కేంద్రాల్లో రైతులు డిజిటల్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఇట్లా కొంత చేసుకొచ్చాడు. అది మంచి పని అండి. ఆయన రాజధాని డెవలప్ చేయలేదు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురాలేదు, రోడ్లు డెవలప్ చేయలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో జగన్ మార్కు ఖచ్చితంగా ఉందండి, అది లేకుండా లేదు. మొన్న ఎందుకు పోయింది? మొన్న ఎందుకు మిస్ అయింది? అది మొన్న ఎందుకు మిస్ అయింది? మొన్న ఎందుకు మిస్ అయిందంటే ప్రధానంగా 3 అంశాల్లో మిస్ అయ్యారండి. ఏ అంశాలంటే, అతని మీద బాగా నెగిటివ్ ఎక్కడ ఏర్పడిందంటే, ప్రజల భూములన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటారు, ఆయన మొత్తం భూములన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా కబ్జాలు చేసేస్తాడు అనే వార్త బాగా హల్చల్ చేసిందండి. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి పట్టాలని తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది ఒక నెగిటివ్గా వెళ్ళిందండి. నెక్స్ట్ రోడ్లు అనేవి ఎక్కడ కూడా వేయలేదండి, చాలా చాలా చోట్ల రోడ్లు వదిలేశారు ఆయన. దానివల్ల ప్రజలు నానా యాతన పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో. ఒక మాదిరిగా కాదండి. ఈ రెండు అంటే డెవలప్మెంట్ ఎక్కడ కనబడుతుంది, ప్రతి ఒక్కరు తెల్లారైతే రోడ్ల మీద తిరుగుతాడు, ఆ రోడ్లు పట్టించుకోకపోవడం ఒకటి. ఇంకోటి, రాజధాని ఏరియాలో హైకోర్టుకి వెళ్ళే దారిలో కరకట్ట నుంచి ఆ ఏరియాలో గత ప్రభుత్వం ఏదో టీడీపీ ప్రభుత్వంలో చాలా డెవలప్మెంట్ చేసుకొచ్చారండి వాళ్ళు, రాజధాని డెవలప్ చేయాలండి. అక్కడ కాంట్రాక్ట్ నిలిపేసి క్వార్టర్స్ కూడా, వాటి క్వార్టర్స్ ఎంతండి, దాదాపు ఒక 3 లక్షలు 4 లక్షలు పెట్టుబడి పెడితే క్వార్టర్స్ రెడీ అయిపోతాయి. వేలాది మంది ఉద్యోగులకి క్వార్టర్స్ ఉంటాయండి. వాటిని పట్టుదలతో అది కాదు అయ్యప్ప, ఇప్పుడు అమరావతిలో ఆ క్వార్టర్స్ అవ్వలేదని చెప్పి రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం మానేస్తారా? అది కాదు కదా. దేశం అంతా కూడా రాజధాని వైపే కదని చూసింది. ఇప్పుడు మనకి రాజధాని ఎక్కడ చూసింది? రాజధాని వైపు చూడడానికి అసలు రాజధాని కాదన్నారు కదా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అన్నారు కదా ఆ టైంలో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు అన్ని ఆయన సమర్థించారు కదండి. గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఇక్కడే రాజధాని ఉండాలని ఆయన కూడా సమర్థించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సో కూటమి మీద వ్యతిరేకత ఉందా? గ్రౌండ్ లెవెల్లో కూటమి మీద నిజంగా వ్యతిరేకత ఉందా? ప్రచారం జరుగుతుంది.